ఇక బిగ్ 7 లో ఫోర్త్ టాపిక్ చూద్దాం. ఇది వ్యవహారం అదే వ్యాపారం. ఇక ఈ వార్త చెప్పడానికే సిగ్గేస్తోంది. కానీ ఆ దరిద్రం గురించి చెప్పక తప్పట్లేదు. ఈ సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో, ఎలాంటి వికృత పోకడలకు పోతున్నారో తెలిపేందుకైనా ఈ భాగవతం గురించి తెలుసుకోవాల్సిందే. 4 గోడల మధ్య ఏకాంతంగా జరిగే శృంగారాన్ని ఆన్లైన్ అంగట్లో పెట్టేశారు. భార్యనే పావుగా పెట్టి బిజినెస్ మొదలెట్టాడు ఆ భర్త. పైగా లైవ్ స్ట్రీమింగ్ తో మరింత క్యాష్ చేసుకుంటున్నారు. అసలు డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఉందా? హైదరాబాద్లో భార్యాభర్తల ఆన్లైన్ పోర్న్ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. తమ శృంగార వీడియోలను విక్రయిస్తోన్న దంపతుల్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. భార్యాభర్తలిద్దరూ తమ న్యూడ్ వీడియోలను ఆన్లైన్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. డబ్బులిచ్చిన వారికి స్ట్రీమింగ్ లింక్లు, వీడియోలు పంపుతున్నారు. దాంతో వారిద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఆన్లైన్ శృంగార వ్యవహారం అందరినీ అవక్కయ్యేలా చేసింది. ఈ దంపతులిద్దరూ తమ ఇంటి మిద్దెపైనే పరదాలు కట్టి హెచ్డీ కెమెరాలతో తమ శృంగార సీన్లను రికార్డ్ చేస్తారు. ఆ వీడియోలను వెబ్సైట్లో పెడతారు. ఆ వీడియోలు చూడాలంటే 300 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తున్నారట. ఆన్లైన్లో వీరి శృంగారాన్ని లైవ్ లో చూడాలనుకుంటే 2000 వరకు వసూలు చేసేవారట. డబ్బులు చెల్లించిన వారికి లైవ్ లింక్ పంపేవారు. రాత్రిపూట ఈ ఇద్దరి రాసలీలల్ని లైవ్ స్ట్రీమ్ చేసేవారు. కొన్ని నెలలుగా ఈ తతంగం సాగిస్తున్నా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. మొదట ఈ జంట ఓ పోర్న్ సైట్ లో తమ శృంగార వీడియోలను అప్లోడ్ చేసి రిజల్ట్ చూశారు. తమకు తెలిసిన వారికి ఆ లింక్లు పంపారు. ఈ గలీజ్ దందాలో డబ్బులు బాగానే రావటంతో సెక్స్ కాంటెంట్, బోల్డ్ సీన్లతో వ్యూవర్షిప్ పెంచుకున్నారు. తరచుగా కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఆన్లైన్ లో సెక్స్ చాటింగ్ తో ఆకట్టుకున్నట్లు తెలిసింది. వీరిని పట్టుకున్న సమయంలో వారు ఇంటిపై ఏర్పాటు చేసుకున్న సెటప్ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఈ దందా చేయటమే అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. డబ్బుల కోసం మరీ ఇంతలా దిగజారాలా? కార్ డ్రైవర్ గా పనిచేస్తూనే ఈజీ మనీ కోసం భార్యనే సెక్స్ టాయ్ గా మార్చాలా? అసలు డబ్బుల కక్కుర్తి కోసం ఇంత లోతుగా దిగజారాల్సిన అవసరముందా? కట్టుకున్న దాన్ని అంగట్లో సరుకుగా మార్చేంత దౌర్భాగ్యం దేనికోసం అని చర్చ జరుగుతోంది. వీరి లైవ్ సెక్స్ కు వీక్షకుల సంఖ్య పెరగటంతో విషయం ఆ నోట ఈ నోట పాకి ఓ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ కు చేరింది. దాంతో ఈ వ్యవహారం మొత్తం బట్టబయలైంది. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దంపతుల ఇంటిపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఉపయోగించిన కెమెరాలు, ఇతర టెక్నికల్ పరికరాలు స్వాధీనం చేసుకుని ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ దంపతుల దందా సొసైటీ వికృత పోకడలకు, పెరుగుతోన్న పెడధోరణులకు ఓ ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఈ వ్యవహారం అంతా ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? పోలీసులు ఏ విధంగా గుర్తించారు? ఇద్దరు భార్యాభర్తలు వారు బెడ్రూమ్ లో గడిపే శృంగారానికి సంబంధించిన వీడియోలన్నిటిని కూడా రికార్డ్ చేసి వారికి తెలిసిన వారికి మొదట ఆ లింకులు పంపించేవారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరికి కాంటాక్ట్ లిస్టు పంపిస్తూ డబ్బులు పంపించిన వారికి లింకులు పంపిస్తూ ఇలా రోజు వీడియోలు పంపిస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం ఓ కానిస్టేబుల్ కి రావడంతోనే ఈ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి ఇంట్లో హెచ్డి కెమెరాలు, అదే విధంగా కెమెరాకి పెట్టే స్టాండ్ తో పాటు ఈ యూట్యూబ్ కి సంబంధించిన లైవ్ లింక్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే గత 4 నెలల నుంచి కూడా వీరు డబ్బులు ఇచ్చిన వారికి ఎక్కువగా యూత్ ఇక్కడ హైదరాబాద్ లో ఉండే ఇన్స్టాగ్రామ్ సంబంధించిన కొన్ని గ్రూపులలో ఈ లింకుల షేర్ చేసి వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. రోజు 10,000 వరకు కూడా వారి నుండి వసూలు చేస్తున్నాము, డబ్బుల కోసమే ఇది చేశామని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో వెల్లడించడం జరిగింది. పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వారికి ఎందుకు ఇలా చేస్తున్నారు, వీరు వెనకాల ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నాం
ఉన్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అంబర్పేట్ బస్తీ వాసులు కూడా ఒకంత కలవరానికి గురయ్యారు. ఇలాంటి రోజు మనుషుల మధ్య తిరిగే వీరిద్దరు సాయంత్రం అయితే ఇలాంటి వీడియోలన్నిటిని కూడా యూత్ కి పంపిస్తూ ఎలాంటి అసభ్యకరమైనటువంటి వీడియోలు, చూడకూడనటువంటి వీడియోలు కూడా ఆ వీడియోలో లైవ్ ద్వారా వారికి చూపించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో వెల్లడి కావడంతో అక్కడ ఉన్న వారు కూడా వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా యువత ఇప్పటికే పెడదారులు పడుతున్న తరుణంలో ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంతో ఒక్కసారిగా అక్కడ బస్తీ వాసులు కూడా ఒకంత షాక్ గురయ్యారు. అసలు నమ్మలేని పరిస్థితి ఉంది. ఆ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళే అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్స్.